జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో అధికార ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఎలా కొనసాగుతోంది? కార్నర్ మీటింగ్స్, రోడ్ షోలు జరుగుతున్నాయి. ఎలా కొనసాగుతోంది ప్రచారం? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇటు ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో వినూత్న రీతిలో ప్రచారం చేస్తోంది. హైడ్రా మూసి బాధితుల అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ ఇంటికి బుల్డోజర్ వస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరోవైపు గేటెడ్ కమ్యూనిటీ మీటింగ్స్ కూడా కేటీఆర్ నిర్వహిస్తున్నారు. అపార్ట్మెంట్ వాసుల దగ్గరికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలంటూ కోరుతున్నారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ స్థానం బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానంగా ఉంది. వరుసగా 2018, 2023 వరుసగా 2 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ స్థానాన్ని గెలుచుకుంది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు టికెట్ ఇవ్వడంతో పాటు సునీతకు అండగా పార్టీ మొత్తం ప్రచారం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా అభ్యర్థి ఎంపిక తర్వాత నుంచి ప్రచారానికి సంబంధించి అన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు సైతం రివ్యూ మీటింగ్స్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనేక అంశాలను ప్రస్తావిస్తోంది. తాజాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత 4,000 కోట్ల అభివృద్ధి జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో ఎక్కడ అభివృద్ధి జరిగింది, ఎంత ఖర్చు పెట్టారో చూపించాలంటూ కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మా కంటోన్మెంట్ నియోజకవర్గానికి 4,000 కోట్లు ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలంటూ కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. మరోవైపు కంటోన్మెంట్ లో గెలిస్తే 6,000 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కేటాయించలేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎంఐఎం, టీడీపీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 2014లో టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ గెలిచారు. నియోజకవర్గంలో టీడీపీ సానుభూతి పరులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి టీడీపీ సానుభూతి పరులు క్యాడర్ ను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇక ఎంఐఎం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తోంది కాబట్టి ఎంఐఎం క్యాడర్ ను కూడా గులాబీ పార్టీలో చేర్చుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మొత్తానికైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గాల్లో తిరిగి పట్టు సాధించి గ్రేటర్ లో తమ సత్తా నిలుపుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. త్వరలో జరగనున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు బూస్ట్ అప్ ఇస్తాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ షెడ్యూల్ రాకముందే అభ్యర్థిని ప్రకటించింది, ప్రచారాన్ని ప్రారంభించింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డివిజన్ల వారీగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. చివరి రోజు 3 డివిజన్లు రోడ్ షో ఉండబోతోంది. 8వ తేదీన, 9వ తేదీన బైక్ ర్యాలీ ఉండబోతోంది. మొత్తానికైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రచారంలో ముందున్నామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తోంది. డివిజన్ ఇన్ఛార్జీలు నియమించారు, బూత్ ఇన్ఛార్జీలు నియమించారు, క్లస్టర్ ఇన్ఛార్జీలు నియమించారు. ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్స్ చేస్తూ వార్ రూమ్ ఏర్పాటు చేసుకుని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసే తీరు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలను హైలైట్ చేస్తూ ఆటో కార్మికుల సమస్యలు, ముస్లిం మైనారిటీల సమస్యలు, అదేవిధంగా దివ్యాంగుల సమస్యలతో పాటు ఇతర అన్ని వర్గాల సమస్యలను జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రస్తావన చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. మొత్తానికైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు నవంబర్ 11వ తేదీన జరగబోతున్నాయి. నవంబర్ 14వ తేదీన రిజల్ట్ రాబోతుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీపై మాటల దాడి పెంచింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలో ప్రధానంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.